Okay, guys. So good morning, good afternoon, and good evening. So day 47 లో .NET లో C# చూద్దామా ఫైల్ సిస్టమ్. సో ఏంటంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ అంటే సో ఇన్పుట్ రైటింగ్ ఇన్ టు ద ఫైల్, క్రియేటింగ్ ఏ ఫైల్, డిలీటింగ్ ఏ ఫైల్ లైక్ .txt ఫైల్స్ అండ్ రీడింగ్ ద ఫైల్స్ అండ్ కాపీయింగ్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్, ఇవన్నీ చూస్తాం అనమాట. ఓకే, లెట్స్ క్రియేట్ ఎ డూప్లికేట్ అండ్ ఓపెన్ మెటీరియల్. ఓకే, GSR. ఓకే, ఈరోజు నేను గిట్హబ్ లో పెడతా ఇదంతా. ఓకేనా, ఫ్రమ్ హియర్ యూ కెన్ టు సీ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ లో మనకి మెయిన్ system.io నేమ్ స్పేస్ ఉండాలి. ఆ నేమ్ స్పేస్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్లాసెస్. దాంట్లో ఈ క్లాసెస్ అన్ని ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం వాడొచ్చు. ఇది ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం చెప్తా. ఓపెన్ విజువల్ స్టూడియో. ఓకే, ఓపెన్ విజువల్ స్టూడియో, ఓపెన్ కన్సోల్ S1, రైట్. ఇలా. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫైల్ ని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా టైప్స్ లో లాస్ట్ వీక్ లో మనం చెప్పినప్పుడు system.text, system.generic ఉంది కదా, system.io కూడా ఉంది. సో దిస్ ఈస్ ద నేమ్ స్పేస్. దిస్ ఈస్ నేమ్ స్పేస్. ఇప్పుడు ఇక మనకు నేమ్ స్పేస్ కన్సోల్ యాప్ 1 ఉంది కదా, అంటే కన్సోల్ యాప్ 1 అనే ప్రాజెక్ట్ నేమ్ తో ఉంది. ఇది కూడా నేమ్ స్పేసే. అంటే దీన్ని వాడాలంటే ఎలా చేయాలి? కన్సోల్ యాప్ 1.data types అని వాడితే మనం ఇంకొక ఫైల్లో దీన్ని వాడచ్చు. గాట్ ఇట్. అలాగే we have the namespace IO which is input and output. Stream reader ante stream reader class will be helpful to read the characters from a string or from a file. Stream reader ante to a file .txt file we can able to write ante kottaga aa file ni edit chesi dani characters add cheyochu anamata. Edi programmatically manual ga open cheyadam kaadu. File stream ante binary format lo files ni read and write chesukochu. File ante ఫైల్ అనే క్లాస్ ద్వారా మనం రీడ్, రైట్, డిలీట్, మూవ్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్, ఇవన్నీ చేయొచ్చు అనమాట. బఫర్ స్ట్రీమ్ అంటే సేమ్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఒక హీప్ మెమరీ, ఒక ఎఫిషియెంట్ గా స్టోర్ చేసుకునే వేలో, సమ్ ఆప్టిమైజ్డ్ వేలో, సమ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇంటర్నల్ గా ఒక మెమరీ క్రియేట్ చేసుకొని ఇట్ విల్ బి స్టోరింగ్ ఇన్ టు దట్ అండ్ డూయింగ్ ద ఆపరేషన్స్. కన్సోల్ అంటే వీ హావ్ కన్సోల్ డాట్ రీడ్ లైన్, రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ రీడ్. అంటే కన్సోల్ అనే క్లాస్ తో మనం రీడ్ అండ్ రైట్ టెక్స్ట్ ఎలా చేసుకోవాలి అది ఆల్రెడీ మనకు తెలుసు. బట్ if anything missing that will be covered here fully. Okay, first stream reader. Using stream reader we'll try to read a file. Okay, first I will close all this. Okay, నేను day 41 అని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఫైల్ రీడ్ చేయాలి. నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా example.txt అని. ఓకేనా, దీంట్లో నేనేం చేస్తానంటే line 1 hello this is line 1 from the example.txt. next line 2 hello this is line 2 from example.txt. మళ్ళీ లైన్ 3 ఒక 4 లైన్లు అనుకోండి. ఓకే ఓకే, మన 4 లైన్లు ఉన్న example.txt అనే ఫైల్లో. ఓకే, ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్ట్రీమ్ రీడరే కదా, ఇప్పుడు మనం స్ట్రీమ్ రీడర్ exp స్ట్రీమ్ రీడర్. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది, యూజింగ్ system.io సో దట్ వీఆర్ ఎనేబులింగ్ ది, అంటే దాంట్లో మనం వాడుకోవచ్చు. system.io ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం స్ట్రీమ్ రీడర్ కానీ స్ట్రీమ్ రైటర్ కానీ ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్, అదర్వైజ్ వీ కెనాట్ యాక్సెస్. రిమెంబర్ దిస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ యూజ్ చేసి ఐఎమ్ క్రియేటింగ్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ అన్ ఎంట్రీ పాయింట్. ఫైన్, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒక ఫైల్ పాత్ క్రియేట్ చేయాలి, స్ట్రీమ్ రీడర్ క్రియేట్ చేయాలి. అంటే స్ట్రీమ్ రీడర్ అనే క్లాస్ నేను వాడాలి అంటే స్ట్రీమ్ రీడర్ ఆర్ ఎనీథింగ్ RS ఈక్వల్ టు న్యూ స్ట్రీమ్ రీడర్. ఓకే, అంటే వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్, అంతేనా? కానీ ఇక్కడ కన్స్ట్రక్టర్ లో ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఇది ఓకే, యూ నీడ్ టు సెండ్ ఏ పాస్ ఏ పారామీటర్. ఆ పారామీటర్ నేను ఇప్పుడు ఫైల్ నేమ్ ఇస్తున్నా example.txt అనుకోండి. ఓకే, example.txt. దీంట్లో మీకు ఎర్రర్ వస్తుంది, అదేందో నేను మీకు మళ్ళీ చెప్తా. example.txt ఎక్కడ ఉంది? ఈ ఫోల్డర్ లోనే ఉంది కదా. సో దట్ మనం ఏమనుకుంటాము, ఇది ఇస్తే డైరెక్ట్ గా ఈ ఫోల్డర్ లో తీసుకుంటుంది అనుకుంటాం కదా. సో యా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ RS నాట్ ఈక్వల్ నల్, అంటే నిజంగానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం చేస్తున్నాం అనమాట. ఓకే,
స్ట్రింగ్ కంటెంట్ అదే కంటెంట్ ఈక్వల్ టు రీడ్ టు ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు రీడ్ చేయాలి అని అర్థమైందా? కన్సోల్ డాట్ రైట్ లైన్ కంటెంట్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు రీడ్ చేయడం అంటే ఈ 4 ఫైల్లు ఉన్నాయి, మొత్తం 4 ఫైల్లు రీడ్ చేయాలి అని, 4 లైన్లు రీడ్ చేసి ప్రింట్ చేయాలని. ఓకే, ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ ఏందో చెప్తా. ఇక్కడ డైరెక్ట్ గా మనం పాత్ రీడ్ చేయలేం, అంటే ఫైల్ రీడ్ చేయలేం. ఫైల్ రీడ్ చేయాలంటే మనం సెటప్ చేయాలి. ఆ సెటప్ చేయాల్సింది ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ చేద్దాం. సెటప్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం యూనిట్ టు రీడ్ ద ఫైల్ పాత్ ఎక్కడ ఉంది, దాన్ని చేయాలంటే పాత్ అనే క్లాస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. పాత్ అనేది ఎక్కడ ఉంది, system.io.path అంతేనా? చూడండి, system.io.path ఉంది. పాత్ లో కంబైన్, యూ వాంట్ టు కంబైన్ ద పాత్ అంటే ఫస్ట్ కంబైన్ ద సిస్టమ్ పాత్ అలాంగ్ విత్ ద ప్రాజెక్ట్ పాత్. అంటే సిస్టమ్ పాత్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది చెప్పండి, సేనక్ 360లో సీషా ప్రాజెక్ట్ లో కన్సోల్ యాప్ ఉంది ఇంతవరకు. యూజర్ సి డాక్యుమెంట్ సేనక్ 360 సీషా ప్రాజెక్ట్ వరకు సిస్టమ్ పాత్ యూ నీడ్ టు గివ్ దట్. ఓకే, ఫస్ట్ యాప్ డొమైన్ అని ఇస్తాం. యాప్ డొమైన్ డాట్ కరెంట్ డొమైన్ డాట్ బేస్ డైరెక్టరీ. బేస్ డైరెక్టరీ అంటే మన కన్సోల్ యాప్ 1 వరకు వస్తుంది, అంటే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఓకే, కన్సోల్ యాప్ 1 ఇస్ ద బేస్ డైరెక్టరీ, అంటే ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీ ఏంటి, కన్సోల్ యాప్ 1. దీని తర్వాత నీకేముంది డైరెక్టరీ, ఇక్కడ 47 ఉంది అంతేనా? నువ్వు 47 ఇవ్వాలి. దీని తర్వాత ఫైల్ నేమ్ ఏంటి, దీని లోపల ఉంది కదా example.txt. దేనికైనా అంతే. ఇప్పుడు నీకు ఫైలు ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ పాత్ ఇచ్చేస్తే సరిపోద్ది. అర్థమైంది, example.txt ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు నెక్స్ట్ లైన్ అయినా రాసుకొని మీకు క్లారిటీగా ఉంటాయి. ఓకే, ఇలా. నౌ లెట్స్ సీ. Stream reader, let's see why it's not happening. అరే, స్టిల్ మెయిన్ మెథడ్ ఇంకెక్కడైనా ఉందా? వై దిస్ ఇస్ నాట్ వర్కింగ్? 1 second guys. మెయిన్ మెథడ్ ఓకే, ఇక్కడ మెయిన్, ఇక్కడ ఒకటే కదా మెయిన్ మెథడ్ ఉంది, ఇంకెక్కడ ఉంది? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ example.txt మనం కరెక్ట్ గానే ఇచ్చాం. We didn't give any wrong. ఇదే కదా రీనేమ్. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాం కదా, క్లోజ్ చేద్దాం. మేబీ దాని వల్ల కూడా అయ్యుండొచ్చు. లెట్స్ కంటిన్యూ. స్టిల్ example.txt is not found. ఇదేం కావాలా? లెట్స్ క్లోజ్ ఆల్ tabs. ఒకసారి ప్రాజెక్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ SLNX డైరెక్ట్ గా మీరు డబుల్ క్లిక్ ఇచ్చినా ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? సొల్యూషన్ కాబట్టి. అగైన్ రీడ్ ఇట్. ఎందువల్ల? మళ్ళా స్టిల్ ఇష్యూ యూజర్స్. వై, వాట్ ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. సరే, మనం ఏం చేద్దాం అంటే ఇది కాపీ చేసి విల్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఫైల్ న్యూ, ఈ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ ఆల్ tabs. We'll create a new repository or open new file. సరే, ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. ఇది ఎక్కడి నుంచి తీసుకుందాం? సరే వద్దు. సో విల్ ఓపెన్ విజువల్ స్టూడియో, న్యూ ఫైల్.
ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే, కన్సోల్ యాప్. సో ఫైల్ స్ట్రీమ్స్ అని ఇస్తున్నా నేను. ఓకే, ఫైల్ స్ట్రీమ్స్ అదే సిస్టమ్ ఐఓ ఆపరేషన్స్ అని ఇస్తున్నాను. C# ప్రాజెక్ట్ లోనే ఉంది అది. ఓకేనా, సో లెట్స్ క్రియేట్. ఓకే, .NET 10 క్రియేట్ అయింది. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇదంతా బాగానే ఉంది. దీంట్లో కూడా ఏం లేదనుకోండి. సో నేనేం చేస్తున్నానంటే డే 47 అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, డే 47. యాడ్ ఫోల్డర్. ఓకే, డే 47. ఓకేనా, దీని లోపల ఐ విల్ క్రియేట్ యాడ్ న్యూ example.txt. ఫైన్. దీంట్లో మనకి ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ line 1, this is line 1 from the example.txt. అలాగే line 2 కూడా ఇద్దాం. line 2, this is the line 2 from the example.txt. ఏదో ఒకటి టెక్స్ట్ example.txt అనుకోండి. క్లోజ్ ఇట్. ప్రోగ్రామ్ ఫైల్ వదిలేండి. ఇక్కడ లైన్ డే 47 లోనే ఐఎమ్ క్రియేటింగ్ న్యూ ఐటమ్ కాల్డ్ స్ట్రీమ్ రీడర్ exp.cs అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకేనా, ఇలా ఉంది. నేను ఇందాక రాశాను కదా, అది రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో నేనేం చేయాలి? ఫైల్ పాత్ కావాలి. ఫైల్ పాత్ ఈక్వల్ టు ఎలా చేయాలి? పాత్ డాట్ కంబైన్ system.io మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, యూజింగ్ system.io path dot combine app domain dot current domain dot get base directory కామా బేస్ డైరెక్టరీ అంటే మనం ఎంతవరకు వచ్చేసినట్టు? కన్సోల్ అదే సిస్టమ్ ఐఓ ఆపరేషన్స్ అనే ప్రాజెక్ట్ వరకు వచ్చేసినారు. దాని తర్వాత డైరెక్టరీ ఏంది? 47, డే 47 అది ఇవ్వాలి. దాని తర్వాత మనకి ఏమి ఇవ్వాలి? ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి? example.txt. ఓకేనా, ఇలా ఇద్దాము, ఏం కాదు. ఇది ఒక పారామీటర్, దిస్ ఇస్ థర్డ్ పారామీటర్ example.txt. అంతేనా? ఇది వచ్చేసింది. వెంటనే మనం ఏం చేయాలి? స్ట్రీమ్ రీడర్ రీడ్ ఈక్వల్ టు న్యూ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ ఫైల్ పాత్. ఓకే, వచ్చేసినట్టు. ఇప్పుడు ఇవ్వచ్చు అనమాట. డైరెక్ట్ గా స్ట్రింగ్ కంటెంట్ దాంట్లో ఉన్న కంటెంట్ ఈక్వల్ టు రీడ్ టు ఎండ్ console.writeLine content అన్నమాట. ఓకే, లెట్స్ సీ నౌ. అరే స్టిల్ అంటే ఏది ఇచ్చినా రాంగ్ ఏనా? సరే, ఒక్కసారి యాంటీ గ్రావిటీని ఓపెన్ చేసి దాంట్లో ప్రాబ్లం ఏందో సెట్ చేద్దాం. సో ఐ విల్ ఓపెన్ ఫోల్డర్. ఓకే, 5 operations. Fix file not found issue. ఒక్క నిమిషం, ఏది? ఇక్కడ కదా, ఫిక్స్ ఫైల్ నాట్ ఫౌండ్ ఇష్యూ అండ్ టెల్ మీ రీజన్. ఆన్లైన్ ఎతికే బదులు సో వీ కెన్ యూజ్ దిస్ అంటే ఇలాంటప్పుడు దీన్ని వాడొచ్చు. అంటే ఈ ఫైల్ మనం అంతా కరెక్ట్ గానే రాసాం, 2-3 టైమ్స్ రాసాం. యాక్చువల్గా అది కరెక్టే, రాంగ్ అయితే కాదు. ఇంకేదైనా సెటప్ ఏమైనా మిస్ అయిందా అనేది చూద్దాం. ఇట్ విల్ టు ట్రై టు రన్. ఇంకేదైనా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ప్రాజెక్ట్లో రిమూవ్ చేస్తుంది అంతే, దాని మించి ఇంకేం లేదు.
then afterwards we can able to use it properly. ఇక్కడ ఏదైనా ఎగ్జిస్టింగ్ టాస్క్ ఉంటే దాన్ని కిల్ చేయాలి. సో మేబీ అది కూడా ఒక కారణం. అంటే మనం ఆల్రెడీ అక్కడ రన్ చేస్తుంటే ఇక్కడ. ఓకే. లెట్స్ ట్రై. చూడండి ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ ఆపరేషన్ వస్తుంది ఇక్కడ దీనికి కూడా. ఓకే. సో అదేం చేస్తుందంటే సిఎస్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి రైట్ ఇక్కడ ఐటమ్ గ్రూప్ యాడ్ చేయాలి. ఇక్కడ ఐటమ్ గ్రూప్ యాడ్ చేయకపోతే రాదు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ యాడెడ్. ఓకే. update day 47 example.txt preserve newest copy to output directory preserve newest. So this is what we want to add. Item group add cheyali adi add chesindi ante. So maybe that is the issue in the latest version lo. Okay. Okay, let's find. సో ఇది యాడ్ చేస్తుంది అనమాట ఐటమ్ గ్రూప్. సో సిఎస్ ప్రాజెక్ట్ వెళ్దాం మనం. సో బేసికల్గా సిఎస్ ప్రాజెక్ట్ మీకు డైరెక్ట్గా కనపడదు. కనపడాలి అంటే ఇక్కడ ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ అని ఉంటుంది. చూపిస్తే ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ ఉన్నది ఇక్కడ చూడండి. విఎస్ కోడ్లో ఇక్కడ ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ అంటే మీరు సిఎస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఇట్ ఈస్ యాడెడ్ ఐటమ్ గ్రూప్. ఐటమ్ గ్రూప్ day 47 example.txt is the file అనమాట. అండ్ కాపీ టు అవుట్పుట్ డైరెక్టరీ ప్రిజర్వ్ న్యూ అప్డేట్స్ ఏదైతే న్యూ అప్డేట్ మీరు చేస్తారో అవన్నీ ప్రిజర్వ్ చేయాలని చెప్పి పెట్టింది. ఈ ఐటమ్ గ్రూప్ యాడ్ చేయకపోతే మేబీ అది సపోర్ట్ చేయట్లే. కాబట్టి అది బిన్ .NET 10.0 బిన్ లోంచి రీడ్ చేసుకునేటప్పుడు ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అందుకే వస్తుంది. ఓకే. అది మనం యాడ్ చేయాలి. అది మనకి న్యూ అప్డేట్ కాబట్టి తెలీదు. సో ఇట్ ఈస్ యాడెడ్. చూడండి 2 lines యాడ్ అయ్యాయా? రీడ్ చేసుకుందా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇంకొక 2 lines యాడ్ చేయండి. రీడ్ అవుతుందా రైట్ అవుతుందా చూడండి. 4 line 3 line 4 చూడండి. లెట్స్ ట్రై అగైన్. ఎగ్జిక్యూట్ చేయాలి కదా. లెట్స్ ఎగ్జిక్యూట్. చూడండి 4 lines ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రాజెక్ట్ ఫైల్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్కి వెళ్ళి దీన్ని కమెంట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. సో దట్ ఈస్ వాట్ ఐటమ్ గ్రూప్ యూ వాంట్ టు రిజిస్టర్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఏబుల్ టు రీడ్ దట్ ఫైల్. చూడండి ఇప్పుడు ఫెయిల్ అయింది కదా. సో దట్ ఈస్ వాట్. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ లేదు, నేను క్యాన్సిల్ చేశాను. గో టు వ్యూ. వ్యూలో యూ హ్యావ్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. దీన్ని పిన్ చేయండి. ఓకే. దీన్ని పిన్ చేయండి. సో అగైన్ ఐ విల్ రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్. రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్ and edit project file and control Z. So you want to put an update to directory and the file. Then you can copy to output directory preserve newest. This will help us to identify the files. అర్థమైందా లేదంటే it will not identify. Got it? ఇప్పుడు మళ్ళీ రీరన్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ నేను ఇస్తాను మీకు, నో ఇష్యూస్. ఓకేనా? ఇది ఎలానే ఉంది కదా. సేమ్ దట్స్ ఇట్. సో నేను ఇదే సెటప్ని నేను ఆల్రెడీ పాత ఫైల్ యాడ్ చేశాను కదా, దానికి యాడ్ చేసి దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఐఓకి వెళ్ళి ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని ఇది కాపీ చేసుకొని అక్కడ మెన్షన్ చేసుకొని వీ కెన్ ఓపెన్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఆర్ సొల్యూషన్. ఏ ప్రాజెక్ట్ మనకు కావాల్సింది? 360 C# ప్రాజెక్ట్స్ కన్సోల్ యాప్ 1 కదా. వీ విల్ ఓపెన్ దట్ ఫైల్ ప్రాజెక్ట్. ఇది దాంట్లో సెటప్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ ఉంది చూడండి. day 45 ఉంది, ఇది ఉంది. కానీ రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ చేసి ఇక్కడ మనకి లేదనమాట ఐటమ్ గ్రూప్. ఇప్పుడు సెట్ అయిపోయింది ఐటమ్ గ్రూప్. ఇప్పుడు రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ అండ్ డూ ఇట్. చూడండి రీడ్ అయిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇట్. ఐటమ్ గ్రూప్ అనేది మనం సెట్ చేయాలి. ఓకే. ఈ ప్రాజెక్ట్ నేను మీకు ఇస్తాను. day 47లో ఫస్ట్ మనం స్ట్రీమ్ రీడర్ రీడ్ చేసాం కదా. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలి మీకు. ఏంటంటే ఇప్పుడు నేను స్ట్రీమ్ రీడర్ క్లాస్ క్రియేట్ చేశా. స్ట్రీమ్ రీడర్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. అది హీప్ మెమరీలో. ఆబ్జెక్ట్స్ అనేది హీప్ మెమరీలో ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ హీప్ మెమరీ. అంటే కొన్నిసార్లు ఇది మనం ఓపెన్ చేసింది కదా, వీ నీడ్ టు క్లోజ్ దట్. అంటే ఫైల్ రీడర్ కదా, స్ట్రీమ్ రీడర్ కదా, దీన్ని క్లోజ్ చేయాలి. rs.close. అదర్వైజ్ మెమరీ అలానే ఉండిపోద్ది. మెమరీ ఫ్రీ అవ్వదు అనమాట. అలా మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల మెమరీ అనేది ఆక్యుపై ఉంటుంది ర్యామ్లో.
అంటే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోగానే మెమరీ క్లియర్ అవ్వాలి. అంటే దీనికి ఇచ్చిన మెమరీ క్లియర్ అవ్వాలి. క్లియర్ సరిగా అవ్వదు. దానివల్ల ఆర్ఎస్ డాట్ క్లోజ్ అంటే ఈ ఆబ్జెక్ట్‌ని మనం క్లోజ్ చేయాలి. అదర్‌వైస్ ఇట్ విల్ నాట్ క్లోజ్. దీనికి ఇంకొక విధంగా ఎలా రాయాలంటే ఇది ఒక విధంగా. ఓకేనా? ఇది ఒక విధంగా. అంటే ఇలా మీరు చేస్తే మీరు క్లోజ్ మాన్యువల్‌గా చేయాలి. అలా కాదనుకుంటే డైరెక్ట్‌గా యూజింగ్ అనే కీవర్డ్ వాడొచ్చు. యూజింగ్ అని ఇలా పెట్టి ఇలా ఇవ్వొచ్చనమాట. ఇలా ఇచ్చేస్తే సరిపోద్ది. ఇలా ఇచ్చి ఇంకా యూ కెన్ ఏబుల్ టు గివ్ స్ట్రింగ్ కంటెంట్ ఈక్వల్ టు రీడ్ టు ఎండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ కంటెంట్. ఇప్పుడు ఇలా ఉంటే ఏమవుద్ది తెలుసా? చూడండి. ఎగ్జిక్యూట్ అవ్వనండి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చెప్తా. రీడ్ అయ్యాయి కదా! ఆల్ లైన్స్. ఇలా ఉంటే ఏమవుద్ది తెలుసా? ఈ క్లోజ్ మాన్యువల్‌గా యూ నో నీడ్ టు గివ్. ఇప్పుడు నార్మల్‌గా జస్ట్ క్లాస్ కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసి మీరు మీ పని అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారు. కానీ యూజింగ్ వాడితే యూజింగ్ బ్లాక్ అయిపోగానే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇది మెమరీ ఆటోమేటిక్‌గా ఫ్లష్ అయిపోద్ది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? మెమరీ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వాలి. మనం మాన్యువల్‌గా ఇంటర్వెన్షన్‌గా క్లోజ్ చేయబడలేదనుకుంటే యూ కెన్ యూజ్ యూజింగ్ బ్లాక్. అర్థమైందా? అందువల్ల నేను మెటీరియల్‌లో యూజింగ్ బ్లాక్ ఇచ్చేసుంటా చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం చూడలేదు ఇది. చూడండి ఇది. స్ట్రీమ్ రీడర్. ఇంకోటి స్ట్రీమ్ రీడర్‌తో పాటు ఫైల్ స్ట్రీమ్‌తో రీడ్ చేద్దాం ఇప్పుడు. ఫైల్ స్ట్రీమ్ అంటే ఫైల్ స్ట్రీమ్ ద్వారా పాత్ తీసుకొచ్చి డైరెక్ట్‌గా స్ట్రీమ్ రీడర్‌కి ఇవ్వచ్చు. ఆ ఫైల్ మోడ్‌ని మనం మెన్షన్ చేయాలన్నమాట. గాట్ ఇట్. చూడండి. అంటే ఇప్పుడు స్ట్రీమ్ రీడర్‌లో మీరు లైన్ బై లైన్ కంటే కూడా చూడండి. లైన్ బై లైన్‌లో కంటే కూడా ఫైల్ స్ట్రీమ్ ద్వారా మీకు లైన్ బై లైన్ బావుంటదన్నమాట. ఓకే. చూడండి. ఫైల్ స్ట్రీమ్ fs equal to new file stream of file path. ఇది కూడా యూజింగ్ నోన్‌లో పెడదాం. ఓకే. ఫైల్స్ ఓకే. ఫైల్ పాత్ ఓకే. ఫైల్ పాత్. తర్వాత మనం ఫైల్ మోడ్ ఇవ్వాలి. ఫైల్ మోడ్ డాట్ ఓపెన్ ఇద్దామా? అదే రీడ్. ఓపెన్ అన్నమాట. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? లెట్స్ చెక్. ఫైల్ పాత్ ఓపెన్. ఫైల్ మోడ్ డాట్ ఓపెన్. ఫైల్ యాక్సెస్ కాదు ఫైల్ మోడ్ అన్నమాట. ఫైల్ మోడ్ డాట్ ఓపెన్ ఓకే. లైక్ చేసాం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా యూజింగ్ ఇచ్చేసి యూజింగ్ లోపల వీ కెన్ యూజ్ స్ట్రీమ్ రీడర్. స్ట్రీమ్ రైటర్ కాదు స్ట్రీమ్ రీడర్ మీన్స్ ఇక్కడ కూడా మనం రీడ్ చేస్తున్నాం. రీడర్‌కి ఒక ఎగ్జాంపుల్ SW స్ట్రీమ్ రీడర్ ఆఫ్ ఫైల్ పాత్. స్ట్రీమ్ రీడర్. సో ఇప్పుడు స్ట్రీమ్ రీడర్‌లో మనం లైన్ బై లైన్ చేయొచ్చు అన్నమాట. ఎలా అంటే స్ట్రింగ్ లైన్ ఈక్వల్ టు SW డాట్ రీడ్ లైన్ వైల్ లైన్ నాట్ ఈక్వల్ టు నల్. అంటే లాస్ట్ లైన్ నల్ అవుతది. అంటే నల్ అయితే ఆగిపోవాలి కదా! నల్ కాకపోతే వి కెన్ ప్రింట్ 1 బై 1 ఓకే. లెట్స్ చెక్ దిస్ నౌ. 2 టైమ్స్ రీడ్ అవుతది చూడండి. ఇక్కడ చూడండి ఇన్ఫైనైట్ టైమ్స్ వస్తుంది. ఎందుకు? ఇన్ఫైనైట్ టైమ్స్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ రీడ్ లైన్ రీడ్ టు ఎండ్ ఫైల్ పాత్ sample.txt. లెట్స్ గో దేర్. ఒకటే లైన్ మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేసుకుంటుంది. అది ఎందుకు అంటే నేను చెప్తా ఆగండి. అంటే మనము ఒక్కసారి లైన్ రీడ్ చేసాం. లైన్ రీడ్ చేసి కానీ అది నల్ కాదు. ఇది ఇన్ఫైనైట్ లూప్‌లోకి వెళ్ళిపోయింది. కావాలంటే చూడండి. దీన్ని ఇలా రీడ్ చేయకూడదు మనం. ఎవ్రీ టైమ్ దానికి రీఅసైన్ చేయాలి. కావాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎవ్రీ టైమ్ అంటే ఇన్ఫైనైట్ లూప్‌లోకి వెళ్ళిపోయింది. మనం రీచైన్ చేయలేదు కదా! అది నల్ ఎప్పుడు అవుతది అది? అవ్వదు. చూడండి. ఇన్ఫైనైట్‌లోకి వెళ్ళిపోద్ది. సో అది ఎలా అంటే మీరు సాల్వ్ చేయాల్సింది అది ఎవ్రీ టైము దాన్ని మీరు అప్డేట్ చేయాలి. ఎలా అంటే ఒకటే లైన్‌లో యూ కెన్ ఏబుల్ టు డూ థట్. చూపిస్తా ఆగండి. దీన్ని స్టాప్ చేశాను. ఈ వైల్ ఎక్కడైతే ఉందో మనం డైరెక్ట్‌గా ఏం చేయొచ్చంటే ఇక్కడ డైరెక్ట్‌గా రీడ్ లైన్ చేయొచ్చు. లైన్ ఈక్వల్ టు SW డాట్ రీడ్ లైన్.
ఇక్కడ డైరెక్ట్ గా లైన్ రీడ్ చేయొచ్చు అనమాట. రీడ్ టైం చేసి మళ్ళా దానికి లాస్ట్ లో కండిషన్ కూడా ఇవ్వచ్చు. నాట్ ఈక్వల్ టు నల్ ఇక్కడే ఇచ్చేయచ్చు. యు గాట్ ఇట్, ఇక్కడే ఇచ్చేయచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ లైన్ ఈక్వల్ టు 1 సెకండ్. స్ట్రింగ్ లైన్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వైల్ లూప్ లోనే ఎవ్రీ టైము ఒక్కొక్క లైన్ రీడ్ చేసుకొని దానికి అసైన్ చేసి ఫైనల్ గా అది నల్లా కాదా చెక్ చేస్తాం. అంటే ఇప్పుడు 4 లైన్లు అయిపోయిన తర్వాత 5th లైన్ నల్లే కదా అవుతుంది, అప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అప్పుడు బయటకు వస్తుంది. అందువల్ల మనం పాయింటర్స్ పెట్టాము. మనం చూడు వేరియబుల్ డిక్లేర్ చేసి ఎవ్రీ టైము వైల్ లూప్ లోనే దానికి అసైన్ చేసి అది నల్లా కాదా చెక్ చేస్తాం. నాట్ నల్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే బయటకు వచ్చేస్తుంది. గాట్ ఇట్? చూడండి ఇప్పుడు వర్క్ అవుతుంది. చూడండి ఇన్ఫైనైట్కి వెళ్ళదు. ఇప్పుడు చూడండి రీడ్ అయిందా? 1 2 3 4 రీడ్ అయింది, 1 2 3 4 రీడ్ అయింది. ఈ విధంగా మనము వైల్ లూప్ లోనే ఒక లైన్ రీడ్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ స్ట్రీమ్ రీడర్. ఫైల్ స్ట్రీమ్ ఇస్ ద సపోర్టెడ్ హౌ టు ఓపెన్ ఫైల్ మోడ్, రీడ్, రైట్, క్రియేట్, ఓపెన్. దాని తర్వాత స్ట్రీమ్ రీడర్ ద్వారా రీడ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రీమ్ రీడర్ అండ్ ఫైల్ స్ట్రీమ్ కెన్ బి ఏబుల్ టు కంబైన్లీ యూజ్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకా మీరు స్ట్రీమ్ రీడర్ లో యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. దీంట్లో ఏముందంటే ఎన్కోడింగ్ నేము అండ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రీమ్ యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ చేయండి. కరెంట్ ఎన్కోడింగ్ ఏం వాడుతున్నాం, ఎండ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏం వాడుతున్నాం అని చెప్పి యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ అనమాట. దీంట్లో ఉన్న మెథడ్స్ వచ్చి రీడ్ అంటే ఇట్ విల్ బి ఏబుల్ టు రీడ్ 1 క్యారెక్టర్. ఓకే, ఎవ్రీ టైం ఒక క్యారెక్టర్ రీడ్ చేయాలనుకుంటే ఇట్ విల్ ఏబుల్ టు రీడ్. ఓకేనా? ఇప్పుడు మనం రీడ్ లైన్ బదులు రీడ్ చేద్దామా? రీడ్ లైన్ అంటే మొత్తం చూడండి, క్యారెక్టర్ వైజ్ రీడ్ చేయాలి అనుకుంటే ఇంటూ సిహెచ్ వైల్ సిహెచ్ ఈక్వల్ టు -1. -1 అంటే అసలు దాంట్లో ఏమీ లేదని అర్థం. -1 అంటే దెర్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యారెక్టర్ లేకపోతే -1 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. అందువల్ల యూ కెన్ ఏబుల్ టు రీడ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. చూడండి క్యారెక్టర్ బై క్యారెక్టర్. సో దాని యాస్కీ వాల్యూ అనేది ఇది. క్యారెక్టర్ బై క్యారెక్టర్ యాస్కీ వాల్యూ కదా. నేనేం చెప్పాను, బైట్ స్ట్రీమ్ రీడ్ చేసుకుంటుంది అని చెప్పి అన్ని యాస్కీ క్యారెక్టర్స్ వచ్చాయి. చూడండి వాట్ ఇట్ యాస్కీ క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ ఏంది? ఎల్, క్యాపిటల్ ఎల్ 76 అని వచ్చిందా? చూడండి యాస్కీ వాల్యూలో చూడండి క్యాపిటల్ ఎల్ వాల్యూ ఎంతో చూడండి. యాస్కీ టేబుల్ క్యాపిటల్ ఎల్ అంటే 76 ABCDFGHIJKL అంతే. 65 క్యాపిటల్ ఏ కదా, యు నో దట్ రైట్? 65 ఇస్ క్యాపిటల్ ఏ. చూడండి 76 క్యాపిటల్ ఎల్ ఏ కదా. దట్ ఈస్ వాట్ వి గాట్. క్యాపిటల్ ఎల్ 76. తర్వాత స్మాల్ ఐ ఎంత? స్మాల్ ఐ ఎంత? 105. 105 వచ్చిందా? 105 వచ్చిందా? దట్ ఈస్ వాట్ ఇట్ విల్ ఏబుల్ టు గెట్ ద బైనరీ వాల్యూస్ ఇఫ్ యు ఆర్ కన్వర్టింగ్ డైరెక్టరీ క్యారెక్టర్ బై క్యారెక్టర్. దాన్ని ప్రింట్ చేస్తుంటే దాన్ని బైట్ కోడ్ వస్తుంది, అంటే బైనరీ డిజిట్ వస్తుంది అనమాట. ఓకే, అలా యూ కెన్ ఏబుల్ టు రీడ్ దిస్ మ్యాటర్. నెక్స్ట్ రీడ్ లైన్ అంటే ఇట్ విల్ రీడ్ ద హోల్ లైన్. నేను ఇప్పుడు రీడ్ చేశాను కదా. రీడ్ టు ఎండ్ అంటే ఎండ్ వరకు. మనం ఇప్పుడు ఆల్రెడీ రాసాం కదా రీడ్ టు ఎండ్. ఇది ఈ 3 మెథడ్స్ ఉంటాయి, రీడ్ లైన్, రీడ్ టు ఎండ్. ఇక్కడ ఎక్కడ మనకి బైనరీ డేటా వస్తుంది అంటే యాస్కీ రీడ్ లో వస్తుంది. ఇఫ్ యూ రీడ్ యాజ్ అన్ ఇంటీజర్ కి మీరు అసైన్ చేసి ఇది వస్తుంది. అదే నేను క్యారెక్టర్ కి ఇస్తే డైరెక్ట్ గా నాకు క్యారెక్టర్ వస్తుంది. కానీ ఈ రీడ్ అనేది ఏం చేస్తుంటది, ఈ రీడ్ అనేది ఇట్ విల్ ఏబుల్ టు గెట్ ద ఇంటీజర్ అంటే యాస్కీ వాల్యూ తెస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఇంటీజర్ అంటే యాస్కీ వాల్యూనే కదా. ఒక క్యారెక్టర్ యాస్కీ వాల్యూ అంటే ఇంటీజర్ అలా. ఓకే, నెక్స్ట్ స్ట్రీమ్ రీడర్ అయిపోయింది కదా. ఒకవేళ దాంట్లో ఆ పాత్లో అది లేదు అనుకుంటే ఎక్సెప్షన్స్ వస్తాయి, అంటే ప్రోగ్రాము క్లోజ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇదే ప్రోగ్రామ్ ని ఐ విల్ క్రియేట్ అనదర్ ఫైల్ అనమాట. యాడ్ న్యూ ఐటమ్ స్ట్రీమ్ రీడర్ నాన్ ఎగ్జిస్ట్ ఫైల్ అని. అంటే ఫైల్ లేదని మనం ఎలా రీడ్ చేసుకుంటాం అది చూద్దాం అనమాట ఇప్పుడు. ఓకే, స్ట్రీమ్ రీడర్ నాన్ ఎగ్జిస్ట్ ఫైల్. సో అదే కాపీ చేద్దాం. స్ట్రింగ్ మెయిన్ మెథడ్ రాయాలి ఫస్ట్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్
ఆర్క్స్ స్ట్రింగ్ ఫైల్ పాత్ ఈక్వల్ టు పాత్ అనేది ఎక్కడ ఉంది system.io లో ఉంది ఓకే యూజింగ్ IO system.io path.combine app domain dot current domain dot base directory dot day 47 లో మనకు నాన్ ఎగ్జిస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తుంది అంటే ఈ ఫైల్ లేదు మనకి ఈ ఫైల్ లేదని మనకు తెలుసు ఎర్రర్స్ వస్తాయి ఆ ఎర్రర్స్ ని సాల్వ్ చేయడంలోనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఉంటుంది అది మీకు ఇంట్రడ్యూషన్ అవుతుంది ఈ రోజు దాని తర్వాత చూద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి నేను లాస్ట్ లో ఏమి ఇస్తానంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆపరేషన్ డన్ అని ఇస్తాను అంటే అంతా సక్సెస్ అయితే ఆపరేషన్ డన్ అని వస్తుంది ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజింగ్ స్ట్రీమ్ రీడర్ ఎస్ఆర్ ఈక్వల్ టు న్యూ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ ఫైల్ పాత్ అంతేనా ఫైల్ పాత్ రీడ్ టు ఎండ్ నేను తీసుకుంటున్నా ఇప్పుడు ఏమవుతుంది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా స్ట్రీమ్ రీడర్ లో మెయిన్ మెథడ్ పేరు మారుద్దాం ఓకే 70 ఏమో ఇద్దాం జస్ట్ ఊరికే ఇప్పుడు నేను నాన్ ఎగ్జిస్ట్ ఫైల్ అంటే ఆ ఫైల్ లేదు ఎలా ఆపరేషన్ జరుగుతుంది చూడండి ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ సో ఇప్పుడు ఏమైందంటే ఎక్సెప్షన్ అన్హ్యాండిల్డ్ ఇక్కడ మీకు వస్తుంది కదా ఎక్సెప్షన్ అన్హ్యాండిల్ అంటే ఏంటి ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ కానీ ఎక్సెప్షన్ అన్హ్యాండిల్డ్ అంటే దీన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో పెట్టాలి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఇప్పుడు ఎక్కడైతే ఫైల్ లేదో అక్కడ ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా నెక్స్ట్ ఒకవేళ ఇది రాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఆ బ్లాక్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు కానీ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి దీని తర్వాత చాలా మంది ఉంటారు వెయిటింగ్ లో అంటే వీళ్ళ కోసం మనం బండి ఆపేస్తే ఓకే మళ్ళీ వీళ్ళు ఏమైపోవాలి వీళ్ళందరినైనా తీసుకెళ్ళాలి కదా ఒకరి కోసం మనం ఆగకూడదు దాన్ని హ్యాండిల్ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాలి దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం అంటే అది మిక్స్ నెక్స్ట్ లో వస్తుంది అంటే మనం ట్రైలో పెట్టి దీన్ని మనం ట్రైలో పెట్టి అంటే ఫైల్ వచ్చే ఛాన్స్ లేదు ఫైల్ ఉండే ఛాన్స్ లేదు అర్థమైంది ఎక్సెప్షన్ మనం విల్ జస్ట్ హ్యాండిల్ దిస్ ఎక్సెప్షన్ ఓకే కన్సోల్ డాట్ రైట్ లైన్ డాట్ మెసేజ్ అంటే ఆ ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేసి ముందుకెళ్ళాలి అంటే నెక్స్ట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ అవ్వాలి దట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే దీనికోసమే నేను ఈ కాన్సెప్ట్ చెప్తున్నా ఇప్పుడు అవుతుంది చూడండి ఆ ఫైల్ లేకపోతే దాన్ని హ్యాండిల్ చేసి ఆపరేషన్ డన్ చూడండి నాట్ ఎగ్జిస్ట్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్ బట్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయింది కదా దట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకవేళ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ ఇస్తే అది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫైల్ ఉంది కాబట్టి గాట్ ఇట్ ఎగ్జిక్యూట్ అయింది ఆపరేషన్ డన్ అయింది ఒకవేళ నేను రాంగ్ ఇస్తే అంటే ట్రైలో ఇట్ విల్ ట్రై వెదర్ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ వీఆర్ ప్రింటింగ్ దిస్ మెసేజ్ ఇక్కడ నుంచే మనం ప్రింట్ చేస్తున్నాం ప్రింటింగ్ అర్థమైందా ఇదే ఈ మెసేజ్ మన అంటే ఏం మెసేజ్ అంటే ఈ ఫైల్ మనకి కనిపించలేదని ఈ ఫైల్తో ఈ నేమ్తో ఒక ఫైల్ మనకు కనిపించలేదని మనం ప్రింట్ చేస్తున్నాం సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద ఎక్సెప్షన్ ప్రింటింగ్ చూడండి ప్రింటింగ్ ఇచ్చింది కదా ఈ డాట్ మెసేజ్ అది స్ట్రింగ్ కాబట్టి ప్లస్ పెట్టాలి చూడండి ప్రింటింగ్ కుడ్ నాట్ ఫైల్ ఫౌండ్ ఓకే అది దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే అది నీకు నెక్స్ట్ మాడ్యూల్లో వస్తుంది బట్ బీ కేర్ఫుల్ ఓకే దాని గురించి చెప్పడానికి నేను చేశాను అనమాట ఓకే నెక్స్ట్ స్ట్రీమ్ రైటర్ విల్ యూజ్ టు రైట్ ఏ కంటెక్స్ట్ టు ద ఫైల్ ఓకే విల్ రైట్ ఇట్ ఓకే సేమ్ ఇప్పుడు స్ట్రీమ్ రైటర్ ఎగ్జాంపుల్ ఓకే యాడ్ న్యూ ఐటమ్ స్ట్రీమ్ రైటర్ exp same public static void main string args okay using system.io okay na next string file path equal to path.combine app domain dot current domain dot get base directory okay base directory దీనికి ఏముంది డే 47 ఉంది తర్వాత ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజింగ్ స్ట్రీమ్ రైటర్ SW ఈక్వల్ టు న్యూ ఫైల్ పాత్ అంతా తీసుకున్నాము వెరీ గుడ్ డైరెక్ట్ గా మనం ఏం చేసాం SW డాట్ రైట్ లైన్ ఆఫ్ ఫైల్ పాత్ ఇవ్వాలి ఫైల్ పాత్ కామా
ఫైల్ పాత్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కదా, మనం ఇక్కడ డైరెక్ట్ గా లైన్ ఇవ్వచ్చు. 5th లైన్ ఇద్దాం. లైన్ నెంబర్ 5, దిస్ ఈస్ 5th లైన్ ఫ్రమ్ ద example.txt. ఇక్కడ ఒక లైన్ ఇచ్చాము, తర్వాత ఇంకొక లైన్ అన్నమాట. దిస్ ఈస్ 6th లైన్. ఓకేనా, అంతేనా? ఎగ్జిక్యూట్ చేద్దామా? బిల్డ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మెథడ్ మనం చేంజ్ చేసామా చేయలేదా? ఇక్కడ మెయిన్ మెథడ్ 72 అని ఇస్తున్నా, అంటే మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మెయిన్ మెథడ్ మల్టిపుల్ లేవు కాబట్టి నా ఎగ్జిక్యూట్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతా కంప్లీట్ అయిపోయింది. రైట్ చేసిందా లేదా మనం చూద్దామా? example.txt ఓపెన్ చేసి 4, 5 రైట్ చేయలేదా చూద్దాం. సింటాక్స్ అంతా కరెక్ట్గా ఉంది. రైట్ లైన్ స్ట్రీమ్ రైటర్ చూద్దాం. స్ట్రీమ్ రైటర్ రైట్ లైన్ w డాట్ ప్లస్ చేద్దాం. ఇదే కదా example.txt. ఎగ్జిక్యూట్ అగైన్. ఓకే, లెట్స్ ఓపెన్ ద ఫైల్. ఎగ్జిక్యూట్. రైట్ చేయలేదా? ఎందుకు ఇది రైట్ చేయలేదు? స్ట్రీమ్ రైటర్ కరెక్ట్గానే ఇచ్చాం కదా. సరే, ఇక్కడ రీడ్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఓకేనా, స్ట్రీమ్ రీడర్ యూజ్ చేసుకొని స్ట్రీమ్ రీడర్ ఫైల్ పాత్ తీసుకొని ఎస్ఆర్ తీసుకొని కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎస్ఆర్ డాట్ రీడ్ టు ఎండ్. ఫస్ట్ రీడ్ చేద్దాం, అసలు వచ్చిందా లేదా దాని పరిస్థితి ప్రభావం. ఓకే, లెట్స్ సి. రీడ్ రైట్ రెండు చేద్దాం. ఎక్స్పెక్టెడ్, ఇక్కడ ఏదో మిస్ అయింది. ఓకే, సో ఇది పబ్లిక్, ఇది ఇంటర్నల్, ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఫైన్, లెట్స్ చెక్. ఇక్కడ ఏమైంది? ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్. సో ఓకే, మనం దీని లోపల రాసామా, అది ప్రాబ్లం. బయట రాయాలి. ఓకే, దాని లోపల రాసామన్నమాట, అది అందువల్ల ఇందాక రాలేదు. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చూడండి, లైన్ నెంబర్ 5, 6 రీడ్ చేసుకుంది, అంటే మనం తీసుకోవాలి కదా. చూడండి, ఇదేనా? ఓకేనా, సో రీడ్ టు ఎండ్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు లైన్ నెంబర్ 5, 6 మీరు ఏదైతే ఇచ్చారో అది అప్డేట్ అయింది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం. డే 47లోకి వెళ్ళి example.txt 1, 2, 3, 4 చూడండి, లైన్ నెంబర్ 5, 6 అప్డేట్ అయింది కదా. అప్డేట్ అవ్వగానే ఆ ఫైల్కి ఇక్కడ మనం రీడ్ టు ఎండ్ కొట్టినప్పుడు ఇక్కడే కావాలంటే కన్సోల్ డాట్ ఇద్దాం. కన్సోల్ డాట్ లాగ్ రైట్ లైన్ రీడింగ్ న్యూ ఇంప్లిమెంటెడ్ లైన్స్ అన్నమాట. అంటే మీరు దానికి జస్ట్ రైట్ చేస్తున్నారు టెంపరరీగా. మీరు పర్మనెంట్గా రాయాలి అంటే మాత్రం చూడండి, టెంపరరీగా ఉంది. పర్మనెంట్గా రాయాలంటే మాత్రం మనం ఫైల్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోవాలి. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాం? స్ట్రీమ్ రైటర్లోనే ఉన్నాం. ఇట్ విల్ జస్ట్ రైట్ టెంపరరీలీ. ఓకే, బట్ మనం పర్మనెంట్గా రాయాలంటే మాత్రం వీ కెన్ గో విత్ నెక్స్ట్ ఆపరేషన్స్ విచ్ ఈస్ ఫైల్ అనమాట. ఓకే, ఫైల్ని ఓపెన్ చేసి ఫైల్ మోడ్ ఓపెన్ చేసి చేయాలన్నమాట. ఓకే, అది నెక్స్ట్ వస్తుంది మీకు. రైట్ విల్ టెక్స్ట్ రిప్రజెంటేషన్. రైట్ లైన్ అంటే ద హోల్ లైన్ విల్ బి రిటర్న్. మనం ఇప్పుడు రైట్ లైనే చేసాము. రైట్ లైన్ రైట్ అంటే ఇట్స్ జస్ట్ స్ట్రింగ్ అనమాట. రైట్ లైన్ అంటే మల్టిపుల్ లైన్స్. ఫ్లష్ అంటే అది రీడ్ చేసి దానికి ఆల్రెడీ ఉన్నదానికి ఓవర్ రైట్ చేయడం అన్నమాట. అంటే ఫ్లష్, ఇప్పుడు మనం ఫ్లష్ వాడామా లేదా చూడండి, అంటే ఉన్నదాన్ని ఓవర్ రైట్ చేసాం. ఇప్పుడు మనం ఫ్లష్ రాయకపోతే ఉన్నదాన్ని ఓవర్ రైట్ చేయదు. ఓవర్ రైట్ చేయాలంటే ఫ్లష్ చేయాలి, ఓవర్ రైట్ చేయొద్దంటే ఫ్లష్ చేయబడలే. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంప్లిమెంట్ అయింది. ఆ రెండు మనం రీడ్ చేసుకున్నాం అంటే ఫైల్ పాత్రలు. నెక్స్ట్ స్ట్రీమ్ లెటర్ రైట్ లైన్
ఇదంతా బాగానే ఉంది, ఇదంతా అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా నాన్ ఎగ్జిస్టెంట్ ఫైల్ రీడ్ చేస్తే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వస్తుంది. అది దాని గురించి ఇక్కడ కోడ్ రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫైల్ స్ట్రీమ్. ఇది మెయిన్ అనమాట. ఫైల్ స్ట్రీమ్ లో ఫైల్ ని మనం ఓపెన్ చేసి ఫైల్ మోడ్ క్రియేట్, అంటే లేనిది క్రియేట్ చేయడం, ఉంటే అప్డేట్ చేయడం. గాట్ ఇట్. దాన్ని మనం ఎలా రాయాలి, చెక్ చేయాలనేది చేద్దాం. ఫస్ట్ మనం ఒక బైట్స్ ఆఫ్ డేటా తీసుకొని ఫైల్ స్ట్రీమ్ లో రైట్ చేస్తాం డేటా. ఓకే, అండ్ వీ కెన్ గివ్ ద లెంత్ ఆఫ్ ఇట్. ఎంత లెంత్ అయితే అంత తీసుకోవచ్చు, అంటే 0 to length అనమాట. గాట్ ఇట్. విల్ ట్రై టు రైట్ దిస్. ఫైల్ మోడ్ క్రియేషన్ అనమాట. అంటే ఇది ఫైల్ స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటి, file stream reading and writing. So we'll try to, it's a create mode. Okay, we'll write the data. Let's see. Close all this. File stream write exp అని ఇచ్చానమాట. ఓకే, public static void main string arguments. సో మనం ఏం చేయాలి, స్ట్రింగ్ ప్రతిసారి ఫైల్ పాత్ ఎంటర్ చేయాలంటే కష్టం అయిపోతుంది. లెట్స్ కాపీ ద సేమ్ ఫైల్ పాత్. ఓకే, ఇది మెయిన్ మెథడ్ మారుస్తున్నా. ఓకే, ఇక్కడ ఫైల్ పాత్ కాపీ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యూజింగ్ ఫైల్ స్ట్రీమ్ fs equal to new file stream file path ఇచ్చిన తర్వాత ఫైల్ మోడ్ వచ్చి క్రియేట్ ఇస్తున్నా. ఓకే, క్రియేట్ ఇచ్చిన తర్వాత మనం ఒక బైట్ అరే తీసుకుందాం. బైట్ ఈక్వల్ టు బైట్ కాబట్టి మీరు ఇలా ఇవ్వకూడదు అనమాట. ఓన్లీ ఫైనల్ గా 255 హైయెస్ట్ ఉంటుంది. ఓకేనా, బైట్ కాబట్టి. ఓకే, మనకు బైట్ అరే వచ్చింది అనమాట. డేటా బైట్ అరే ఒక డేటా. ఓకే, సో ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, fs డాట్ రైట్ డేటా కామా 0 కామా లెంత్, అంటే దాని లెంత్ ఎంత ఉందో. 0 అంటే స్టార్టింగ్ పాయింట్ కదా, ఇండెక్స్ 0 కదా ఉండేది. లెంత్ fs డాట్ క్లోజ్ అండ్ వీ కెన్ క్లోజ్ ఆర్ ఫ్లష్ ఇట్. ఓకే, ఇదే ఎగ్జాంపుల్. దాని తర్వాత రాసేసాం కదా, మళ్ళీ రీడ్ చేద్దాం. యూజింగ్ మనం ఏం చేద్దాము, ఫైల్ స్ట్రీమ్ రీడ్ చేయాలి కదా, రైట్ చేసిన తర్వాత ఫైల్ స్ట్రీమ్ fs ఈక్వల్ టు న్యూ, అదే స్ట్రీమ్ రీడర్ యూజ్ చేసుకొని రీడ్ చేద్దాం. ఓకేనా, స్ట్రీమ్ రీడర్ fs ఈక్వల్ టు న్యూ స్ట్రీమ్ రీడర్ ఫైల్ పాత్ చేసుకొని స్ట్రింగ్ కంటెక్స్ట్ ఈక్వల్ టు రీడ్ టు ఎండ్ చేసి ఫైనల్ గా కన్సోల్ డాట్ రైట్ లైన్ లో కంటెక్స్ట్ చూద్దామా. ఇదిగో మనం ఏదైతే ఇచ్చామో అది వచ్చింది. అర్థమైందా, మనం ఇవే ఇచ్చాం కదా, ఇవే క్యారెక్టర్. 156 అంటే ఎంత క్యారెక్టర్ చూడండి, ASCII టేబుల్లో 156 అనేది లేదు. సో అది యాక్చువల్గా చేంజ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే 156 కదా, బైట్ కదా, 156 కదా, సో 124 ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ 225 బదులు 120 ఇస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ASCIIలో 125 వరకే కదా ఉంటాయి. చూడండి, -7 మైనస్ అపాస్ట్రోఫీ. మనం ఏమి ఇస్తున్నాం ఇక్కడ 124. చూడండి, ఇదే ఎలా వచ్చింది, ఇదే వచ్చింది కదా. నెక్స్ట్ ఏమొచ్చింది 23 అంటే ఎంత, ఇది ఇదిగోండి 23 ఇది. నెక్స్ట్ ఏమొచ్చింది 55 అంటే ఏంటి, ఇది అంతేనా, 7 కదా మనకు వచ్చింది, 7 కదా. అలా వస్తుంది అనమాట ఇన్పుట్స్ అనమాట. సో గాట్ ఇట్, అర్థమైందా. అలా యూ కెన్ ఏబుల్ టు అప్డేట్ ఇన్ టు ద ఫైల్.
కానీ ఈ ఎగ్జాంపుల్ ఓపెన్ చేశారనుకోండి అదే ఉంటది. యాక్చువల్‌గా ప్రోగ్రామాటికల్‌గా పర్మనెంట్‌గా చేంజ్ అవ్వదు. టెంపరరీగా చేంజ్ అవుద్ది. పర్మనెంట్‌గా చేంజ్ అవ్వడానికి ఫైల్ అనే సిస్టమ్ ఉంటది మనకి. నెక్స్ట్ ఆపరేషన్ వస్తదన్నమాట దాంట్లో. చూడండి ఇక్కడ రీడ్ ఉంది మనకి, రీడ్ లైన్ ఉంది. అన్నీ ఇంక మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫ్లష్ ఉంది. ఫ్లష్ మీన్స్ ఇట్ విల్ కమిట్ ద చేంజెస్, ఇట్ విల్ క్లోజ్ ద ఫైల్ అన్నమాట. నెక్స్ట్ ఫైల్. ఇప్పుడు ఫైల్‌లోకొచ్చేసరికి ఇప్పుడు మీకు మెయిన్ ఫైల్ పాత్ ఇవన్నీ ఉంటాయన్నమాట. యూ కెన్ ఏబుల్ టు గెట్ ద అప్డేట్స్ అన్నమాట. ఫైల్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఫైల్ డాట్ క్రియేట్. సో లెట్స్ క్లోజ్ దిస్ వన్. ఇక్కడ మెయిన్ మెథడ్‌ని చేంజ్ చేద్దాం. 72 ఇద్దాం. ఓకే. లెట్స్ క్లోజ్ ఆల్ దిస్. క్లోజ్ ఆల్ బిలో. యాడ్ ఫైల్ రైట్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పీ. సిస్టమ్ పాత్ కాపీ చేసుకుందాం. ఓకేనా? సిస్టమ్ పాత్ కాపీ చేసుకొని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఉంది గదా! ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీతో నేనేం చేస్తాను? ఐ వాంట్ టు క్రియేట్ రైట్ ఆపరేషన్ యూజింగ్ ఫైల్ స్ట్రీమ్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు న్యూ డైరెక్ట్‌గా ఫైల్ ఇవ్వచ్చు. ఇది ఐ థింక్ ఇట్స్ ఎ స్టాటిక్ క్లాస్ అన్నమాట. ఫైల్ డాట్ ఒక నిమిషం సింటాక్స్ గుర్తులేదు. ఇక డైరెక్ట్‌గా క్రియేటే నేను అనుకున్నది. క్రియేట్ ఓకే. వి కెనాట్ రైట్ దిస్ రైట్. మెయిన్ మెథడ్ లేకుండా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇక్కడ వి వాంట్ టు యూజ్ using system.io. Write it. Now it is good. సో మనం ఏం చేద్దాము? ఫైల్ పాత్ కామా ఫైల్ మోడ్ డాట్ క్రియేట్ అనుకోండి జస్ట్ ఊరికే. ఐ థింక్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. ఆల్రెడీ క్రియేట్‌లోనే ఉంది కాబట్టి ఇంక ఫైల్ మోడ్ ఏం లేదు దానికి. డైరెక్ట్‌గా ఫైల్ పాత్ ఇస్తే సరిపోద్దనమాట. ఓకే. సో మనం ఏం చేద్దాము? విల్ డు బైట్ అరే డేటా ఈక్వల్ టు సంథింగ్. ఇలా ఇచ్చేసాం. దెన్ విల్ డు ఫైల్ డాట్ రైట్ లైన్. ఐ థింక్ రైట్ లైన్ అనుకుంటా. రైట్ లైనా? రైట్ బైటా? డైరెక్ట్‌గా రైటే. బైట్ ద డేటా. 0 అంటే స్టార్టింగ్. 0 నుంచి దాని లెంత్ ఎంతుందో అంతా యూ వాంట్ టు రైట్ అన్నమాట. ఓకే. ఎఫ్ఎస్ డాట్ ఫ్లష్. ఫ్లష్ చేసేయొచ్చు, చేయకపోవచ్చు. యూజింగ్ అని పెడితే ఆటోమేటిక్ ఫ్లష్ ఉంటది. ఓకేనా? గాట్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాటిని రీడ్ చేద్దాం. అంటే ఫైల్ స్ట్రీమ్ ద్వారా ఓకే. స్ట్రీమ్ రీడర్ ద్వారా రీడ్ చేద్దాం. స్ట్రీమ్ రీడర్ ఎస్ఆర్ ఈక్వల్ టు న్యూ స్ట్రీమర్ ఆఫ్ ఫైల్ స్లాష్ స్ట్రింగ్ కంటెంట్ ఈక్వల్ టు read the end. Console dot write line content అన్నమాట. ఓకే. లెట్స్ రీడ్ దిస్. ఎక్స్‌పెక్టెడ్. ఓకే. ఒక బ్రేసెస్ తగ్గింది. యూ కెన్ పుట్ దట్ బ్రేసెస్. చూడండి ఇప్పుడు ఎంటర్ చేసింది కూడా ఎంటర్ అయిందన్నమాట. అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. ఇప్పుడు ఎంటర్ చేసింది కూడా ఎంటర్ అయింది. ఓకే. ఇప్పుడేందంటే కాపీ మెథడ్. అంటే వన్ ఫైల్‌లో నుంచి ఇంకొక ఫైల్‌లో కాపీ చేయాలా. అంటే మనం 2 పాత్స్ తీసుకొని ఫైల్ డాట్ కాపీ ఇవ్వొచ్చన్నమాట. గాట్ ఇట్. చూద్దామా ఇప్పుడు ఫైల్ డాట్ కాపీ? దీని మెయిన్ మెథడ్ చేంజ్ చేసి 74 75 పెట్టేస్తాం. విల్ క్లోజ్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ న్యూ ఫైల్ కాపీ ఈఎక్స్పీ డాట్ సిఎస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఫైన్. సో ఫైల్ పాత్ స్ట్రింగ్ ఫైల్ పాత్ ఈక్వల్ టు పాత్ అనేది ఎక్కడ ఉంది? system.io యూజింగ్ system.io ఇవ్వాలి మనం. కంబైన్ యాప్ డొమైన్
డాట్ కరెంట్ డొమైన్ డాట్ పేజ్ డైరెక్టరీ కామా day 47 కామా example2.txt example2.txt లేదు, మనం చేద్దాం. example.txt ఉంది కదా, ఫైల్ పాత్ 1 ఫైల్ పాత్ 2 ఇలా రెండిద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఐ విల్ డూ ఫైల్ డాట్ కాపీ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫైల్ పాత్ 1 నుంచి ఫైల్ పాత్ 2కి. అర్థమైంది కదా, అలా కాపీ చేయాలి మనం. అదే మనం చేయాల్సిన పని. ఇది వచ్చి మోడ్ వచ్చి క్రియేట్ మోడ్. ఓవర్ రైట్స్ ఇఫ్ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఉంటే ఓవర్ రైట్స్ అనే దానికి ట్రూ, లేదంటే ఫాల్స్ అనమాట. ఫైల్ పాత్ 2 ఫైల్ పాత్ 1 ఫైల్ పాత్ 2 అయిపోయిన తర్వాత కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆపరేషన్ కాపీ డన్. ఊరికే జస్ట్ లెట్స్ సి. చూడండి మీరు ఏమంటారంటే ఫైల్ పాత్ 2 ఇదేనా, డాట్ టీఎక్స్టీ కావాల్సింది మనం. అంటే ఫైల్ నేమ్ లేదు అని, ఫస్ట్ ఫైల్ కూడా లేదు. డాట్ టీఎక్స్టీ అంటే ఫస్ట్ ఫైల్ కూడా లేదని అర్థం. సో ఇప్పుడు ఏమంటుందంటే example2.txt ఈస్ నాట్ దేర్, లేదు కదా, ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి అంతే కదా. అలా రావాలి, దానికోసం నేను ఇక్కడ మెన్షన్ చేసి example2.txt ఓకే యాడ్ ఇట్. ఇప్పుడు వచ్చింది అనమాట example2.txt. నౌ రన్ ఇట్ అగైన్. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే చూడండి, మనము రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్, ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్, ఇక్కడ యూ వాంట్ టు డూ దిస్. ఈ ఐటమ్ గ్రూప్ యాడ్ చేయాలి మీరు example2.txt కూడా. అర్థమైంది? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అవన్నీ మిస్టేక్స్ మీకు తెలియాలి కాబట్టి మళ్ళీ నేను మాడిఫై చేసి చూపించా. ఇప్పుడు అయిపోయింది చూడండి, అయిందా? కాపీ అయింది. డాట్ టీఎక్స్టీ కాదు, రీనేమ్ ఇట్ డాట్ టీఎక్స్టీ. ఎస్, example.txt మనం అక్కడ కూడా అదే ఇచ్చామా, చూద్దామా. ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్, ఇక్కడ కూడా టీఎక్స్టీ ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం అయిందో లేదో. కాపీ ఆపరేషన్ డన్. ఆర్ గెటింగ్ మై పాయింట్? కాపీ ఆపరేషన్ డన్. ఇది క్లోజ్ చేయండి. డైనమిక్ గా మీకు ఇక్కడ కనిపించదు. సో నేను ఇక్కడ కాపీ ఆపరేషన్ డన్ కాబట్టి నేనేం చేస్తాను, రీడ్ చేస్తున్నా. ఓకే, స్ట్రీమ్ రీడర్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రీమ్ రీడర్ ఫైల్ పాత్ 2 1 మనకు కావాల్సింది 1 కదా. సెకండ్ ఎగ్జాంపుల్ ఫైల్ పాత్ 1 కామా ఫైల్ పాత్, ఇదే కదా ఫైల్ పాత్ కాదు, అంతే ఫైల్ పాత్ కాదు ఫైల్ పాత్ 1 1 సెకండ్. ఇక్కడ ఇలా ఇస్తా మనకు బాగుంటుంది. ఎగ్జాంపుల్లో నుంచి example2కి మనం చేంజ్ చేయాలి, అంతేనా? ఇది కరెక్ట్. ఇప్పుడు మనం example2 అంటే ఫైల్ పాత్ 2నే మనం రీడ్ చేయాలి అంటే అంతే కదా, అదే కదా ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఓకే ఇప్పుడు రీడ్ చేస్తున్నాం అంటే ఫైల్ పాత్ 1లో ఉన్న డేటా ఫైల్ పాత్ 2లో కాపీ చేస్తుంది. కాపీ చేసిన తర్వాత రీడ్ చేస్తున్నాం ఫైల్ పాత్ 2. ఇప్పుడు చూడండి, కాపీ ఆపరేషన్ డన్ అయిపోయింది. రీడ్ అవుతుందా లేదా ఎఫ్ఎస్ లో, టు రీడ్ ద లైన్ ఫైల్ పాత్ 2లో. యాక్చువల్ దీంట్లో కాపీ అవ్వాలి. రిజాల్వ్ ఫైల్ యూజింగ్ path.combine, దీంట్లో నుంచి దీంట్లో కాపీ చేస్తుంది. ఫైల్ కాపీ ఓవర్ రైట్స్ ఇఫ్ ఎగ్జిస్ట్. యాక్చువల్ కాపీ అవ్వాలి, ఇది ఎందుకు అవ్వట్లేదు చూడండి. ఫైల్ డాట్ కాపీ దిస్ ఫైల్ కంటెక్స్ట్ టు దిస్ ఫైల్ కంటెక్స్ట్. అంతేనా? example.2.txt కదా, example2.txt దీనిలో కాపీ అవ్వాలి కానీ కాపీ అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఫైల్ పాత్ 1 పెట్టి రీడ్ చేస్తా, అవుతుందో యాక్చువల్ గా రీడ్ అయిందో లేదో మనకు తెలుస్తుంది. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వెదర్ ద డేటా ఇస్ దేర్ ఆర్ నాట్. ఓకే ఇక్కడ ఏమో ఏదో అయింది అనమాట. example.txt ఓపెన్ చేద్దాం. స్ట్రింగ్ కంటెంట్ ఈక్వల్ టు read line. ఈ కంటెంట్ ని మనం ప్రింట్ చేద్దాం. లెట్స్ చెక్ నౌ.
stream reader. స్ట్రీమ్ రీడర్ మనం కరెక్ట్ గానే ఇస్తున్నాము, కరెక్ట్ గానే రీడ్ అవ్వాలి. ఫైల్ పాత్ 1 చూద్దాం. ఇందులో డేటా లేనట్టుగా ఉంది, బట్ డేటా ఉండాలి. మనం దీన్ని ఆపేద్దాం ఫస్ట్. దీన్ని ఆపి దాని తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ సీ ఎందుకు రావట్లేదు. యాక్చువల్గా దీంట్లో మనకి డేటా ఉంది కదా. ఎగ్జాంపుల్ ఉంది, రీడ్ చేద్దాం. ఇదిగో ఉంది ఎగ్జాంపుల్, రీడ్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లో ఉన్నదాన్ని దాంట్లో కాపీ చేశా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఉందా లేదా అని. అంటే దాంట్లో ఉన్నదాన్ని ఫైల్ 2లో కాపీ చేసా. చూడండి, ఆపరేషన్ డన్. ఫైల్ 2ని రీడ్ చేసాము, ఫైల్ 2 రీడ్ చేస్తే దాంట్లోకి డేటా వచ్చింది. అర్థమైందా? దీంట్లో ఇక్కడ మనకు కనపడదు, ఆ ప్రోగ్రామాటికల్ వరకే కనిపిస్తుంది మనకి. చూడండి, ఫైల్ 2 రీడ్ అయింది. ఫైల్ 2లోంచే మనం ఇది రీడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఫైల్ 2నే మనం ఇక్కడ కాపీ చేసాం. అర్థమైందా? గాట్ ఇట్? ఇక్కడ కనిపించదు, ప్రోగ్రామాటికల్ వల్లే. సో ప్రోగ్రామాటిక్ లోనే కనిపిస్తుంది మనకి. అలా డిలీట్ అంటే ఇట్ విల్ డిలీట్ ఫైల్ పాత్. ఇది డిలీట్ చేయాలా? చూద్దాం డిలీట్ అవుతుందా లేదా అని. మనం మెయిన్ మెథడ్ కాపీ చేసి పెట్టుకుందాం. మెయిన్ మెథడ్ రీనేమ్ చేద్దాం. 75గా రీనేమ్ చేస్తాం. ఐ విల్ క్లోజ్ ఆల్ దిస్. ఓకే, డిలీట్ ఫైల్, డిలీట్ exp. మెయిన్ మెథడ్ ని కాపీ చేసి లెట్ ఇట్ బి. ఓకే, సో ఎగ్జాంపుల్ 2 డిలీట్ చేద్దాం. ఓకే, ఫైల్ పాత్ నుంచి ఎగ్జాంపుల్ 2. జస్ట్ డూ ఫైల్ డాట్ డిలీట్ ఫైల్ పాత్. ఇక్కడ కూడా సెమీకోలన్ పెట్టాలి. ఓకే, console.writeline delete was done. Let's check now. Delete was done. అంటే దీంట్లో ఏమైనా డేటా ఉంటే డిలీట్ అయిపోద్ది అనుకుంటా. సో ఇప్పుడు మనం హాయ్ దిస్ ఈస్ డేటా అని పెట్టా జస్ట్ ఊరికే. మళ్ళా రీరన్ చేద్దాం. డిలీట్ వాస్ డన్. కాబట్టి మనం ఇప్పుడు రీడ్ చేసుకుందాం అనుకోండి. ఇక్కడ కాపీలో రీడ్ ఆపరేషన్ ఉంది. ఇప్పుడు రీడ్ చేద్దాము, ఏమవుతుందో చూద్దాం. జస్ట్ కాపీ పేస్ట్ చేసేది ఫైల్ పాత్తో. మనకి ఇప్పుడు డేటా ఉంది. యాక్చువల్ డిలీట్ అయితే డేటా రాదు కదా. ఇప్పుడు యాక్చువల్గా డేటా రాకూడదు, డిలీట్ అయితే డేటా రాకూడదు. చూడండి, ఫైల్ పాత్, ఫైల్ నాట్ ఫౌండ్ అంట. సో మేబీ ఫైల్ డిలీట్ అయిపోయినట్టుంది, కానీ నాట్ ఫౌండ్ అనమాట. అర్థమైందా? ఫైల్ డిలీట్ అయిపోయింది కానీ నాట్ ఫౌండ్. కానీ ఇక్కడ మనకు కనిపించదు. యాక్చువల్గా అయితే రీఫ్రెష్ చేస్తే కనిపించదు. యాక్చువల్ ప్రోగ్రామాటికల్గా డిలీట్ అయిపోయింది, అందువల్ల మనకి ఏమైంది ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ వస్తుంది. గాట్ ఇట్? అలా ఫైల్ నాట్ ఫౌండ్ వచ్చిందంటే నో ఫైల్ అని అర్థం. మూవ్ అంటే వన్ ఫైల్లో ఉన్న కంటెక్స్ట్ ఇంకో ఫైల్కి మూవ్ అవుతుంది. సేమ్ అలానే ఓపెన్ అంటే యూఆర్ ఓపెనింగ్ ద ఫైల్ అండ్ జస్ట్ ఓపెన్ చేసి యూ కెన్ ఏబుల్ టు రీడ్ ద కంటెక్స్ట్. ఇంక ఇవన్నీ ఫైల్ ఉందా లేదా చెక్ చేయడం, ఇవన్నీ బేస్ అన్నమాట. ఇంకేముంది లాస్ట్లో బఫర్డ్ స్ట్రీమ్ ఎగ్జాంపుల్ కూడా, అది కూడా ఒక ఫైల్ స్ట్రీమ్. అంటే ఫైల్ క్రియేట్ మోడ్ కానీ ఓపెన్ మోడ్ కానీ చేసి దాంట్లో గెట్ బైట్స్ తీసుకొని రాయడమే అనమాట. సేమ్ అలానే మీరు ప్రాక్టీస్ చేయండి. మెటీరియల్ నేను ఇచ్చినట్టు కాపీ చేసినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇదంతా మీ ఎగ్జాంపుల్స్ కోసం నేను చేశాను అనమాట. నెక్స్ట్ console.readLine, writeLine.
ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నా. మెయిన్ మెథడ్ కాపీ చేసుకొని ఇది క్లోజ్ చేస్తున్నా. మెయిన్ 76 అని ఇస్తున్నా. ఓకే, క్లోజ్ దిస్. నెక్స్ట్ యాడ్ కన్సోల్ ఆప్స్. అంటే స్ట్రింగ్ టెక్స్ట్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ రీడ్ లైన్. అంటే ఒక లైన్ మొత్తం రీడ్ చేస్తే స్ట్రింగ్ టెక్స్ట్ అనమాట. దాన్ని మీరు ప్రింట్ చేసి చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ ఇంట్ 32 ఏజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I ఉంటుంది అది. ఓకే, ఏజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఐ థింక్ కన్వర్ట్ డాట్ టు ఇంట్ ఆఫ్ ఇంటూ 32 ఆఫ్ కన్సోల్ డాట్ రీడ్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ మార్క్స్ ఈక్వల్ టు కన్వర్ట్ డాట్ టు ఫ్లోట్. అలా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. టు ఫ్లోట్ ఐ థింక్ డబల్ ఇచ్చినా సరిపోద్ది. టు ఫ్లోట్ ఉండదు, టు డబల్ ఇవ్వచ్చు మనం. ఓకే, టు డెసిమల్ ఇవ్వచ్చు. కన్సోల్ డాట్ రీడ్. స్ట్రింగ్ కు మాత్రం రీడ్ లైన్ ఇస్తాం. ఓకేనా, రిమెంబర్ దిస్. డబల్ ఇద్దాము, డెసిమల్ బదులు 2 డబల్ ఇద్దాం. సో దట్ విల్ బి ఆల్సో గుడ్. లేదంటే దీన్ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేద్దాం ఫైనల్ గా. ఓకే, గాట్ ఇట్. 2 డెసిమల్ ఇచ్చి మనం డైరెక్ట్ గా దాన్ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, అలా. ఇక్కడ నేనేం చేస్తాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఫ్లోట్ అంటే జస్ట్ ఇస్తున్నా అనమాట. కాదు, ఫ్లోట్ ఎంటర్ ఇంట్ అంటే మీకు తెలియజేయడానికి. మళ్ళా ఎంటర్ ఫ్లోట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఎంటర్ స్ట్రింగ్ లైన్. ఇవన్నీ లాస్ట్ లో నేను ప్రింట్ చేస్తాను. ఇది ఇక్కడే ప్రింట్ చేశాను కదా, లాస్ట్ లో ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ రైట్ లైన్ మార్క్స్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏజ్. ఓకే, అంతే. చూడండి, రన్ చేస్తుంది. దిస్ ఈస్ లైన్ 1 ఫ్రమ్ ద కన్సోల్. నెక్స్ట్ ఎంటర్ ఇంట్ 123. నెక్స్ట్ అయిపోయింది. ఎంటర్ ఫ్లోట్. ఓకే, నేను రీడ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టా. ఎంటర్ కొడితే ఇక్కడ ఆగదు. రీడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టొచ్చు మనం. అర్థమైందా? రీడ్ లైన్ ఇస్తేనే ఎంటర్ కొట్టొచ్చు, లేదంటే కొట్టలేము. ఇక్కడ ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి రీడ్ లైన్ కొట్టినప్పుడు మాత్రం మీరు ఎంటర్ చేయండి, లేదంటే ఎంటర్ చేయొద్దు. కావాలంటే ఇక్కడ చూపిస్తాం మళ్ళీ. నేను ఫస్ట్ ది ఎంటర్ కొడతా చూడండి. లైన్ 1 ఈస్ ఫ్రమ్ ద రీడింగ్. ఎంటర్ కొట్టా, ఎంటర్ ఇంటూ 123. మళ్ళీ ఎంటర్ కొట్టా. ఇప్పుడు ఇలా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ రీడ్ ఎంటర్ చేశాను అనుకోండి, ఇక్కడ రీడ్ ఎంటర్ చేశాను అనుకోండి, ఇఫ్ యు ఎంటర్ ఇట్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది స్ట్రింగ్ కాబట్టి రీడ్ లైనే ఉండాలి. ఎనీవేస్ ఇక్కడ నేను రీడ్ ఎంటర్ చేశాను, కానీ ఎంటర్ కొట్టాను అనుకో, అంటే ఇది కూడా తీసేసుకొని ఎంటర్కి వెళ్ళిపోద్ది. కావాలంటే చూడండి, రీడ్ లైన్ ఇస్తేనే మీరు ఎంటర్ కొట్టండి, లేదంటే ఎంటర్ కొట్టద్దు. సి దిస్ ఈస్ రీడ్ లైన్. ఎంటర్ కొట్టాలి ఇంటూ 1 2 3. ఎంటర్ కొడితే అది స్కిప్ అయిపోద్ది. గాట్ ఇట్. అంటే ఎంటర్ కొట్టామంటే నెక్స్ట్ రీడ్ అవ్వాల్సింది సేమ్ లైన్ లోనే తీసుకుంటది. గాట్ ఇట్. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ రీడ్ చేసినప్పుడు స్పేస్ ఇచ్చి చేయాలి. చూపిస్తా చూడండి. స్పేస్ ఇచ్చి ఒకదాని తర్వాత తీసుకోవాలి. దిస్ ఈస్ లైన్ రీడింగ్. ఎంటర్ కొట్టాం కదా, అక్కడ రీడ్ లైన్ ఉంది కాబట్టి ఎంటర్ కొట్టాం, బాగానే ఉంది. ఇప్పుడు 123 స్పేస్ ఇచ్చి 124.4 ఇచ్చి అంటే ఈ రెండు తీసుకుంటది అనమాట. గాట్ ఇట్. అలా అది తీసుకుంటాం. జేజు మార్క్స్. అది. సో దట్ ఈస్ హౌ రీడ్ అండ్ రైట్ వర్క్స్. ఇదంతా మీరు ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉన్నాయో ఇదంతా నేను వాట్ ఐ విల్ డూ హియర్, ఇదంతా నేను కన్సోల్ డాట్ 1 నేను ఇప్పటి నుంచి నేను గిట్హబ్ లో పెట్టేస్తా. ఐ విల్ ఓపెన్ github.com వెళ్ళి ఐ విల్ క్రియేట్ న్యూ రిపోజిటరీ. ఓకే, .NET అదే C# కోర్ ప్రాక్టీస్ అని పెట్టేస్తా.
Sagar stack. You can use this public పెట్టేసా లైసెన్స్ వచ్చి MIT లైసెన్స్ క్రియేట్ ద రిపోజిటరీ. నేను రిపోజిటరీ యాక్సెస్ చేస్తాను, ఓకేనా? సో కోడ్ కాపీ దిస్. నేనేం చేస్తానంటే ఇక్కడ కన్సోల్ యాప్లోనే ఇదే లైన్లో గిట్ క్లోన్ చేసేసి గిట్ క్లోన్ ఐ విల్ క్లోన్ దిస్ రిపో. ఓకే, ఈ రిపో క్లోన్ చేసేస్తా. క్లోన్ చేసేసి నేనేం చేస్తానంటే క్లోన్ అవ్వగానే క్లోన్ అయిపోయింది కదా, ఓ ఇక్కడ క్లోన్ అయింది, కట్ చేసి అది పేరెంట్ ఫోల్డర్ ఇక్కడ ఉండాలి, C# ప్రాజెక్ట్లో ఉండాలి, కన్సోల్ యాప్ ప్రాజెక్ట్ లోపల ఉండకూడదు, ఇక్కడ పెట్టేస్తా. ఈ కన్సోల్ యాప్లో ఉండే ఫైల్స్ అన్ని నేను కాపీ చేసి VS కోడ్ బిన్ అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం ఇది కదా ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఓకే, సో ఫైన్, బాగానే ఉంది. దీన్ని మనం VS కోడ్లో ఓపెన్ చేయాలి. అంటే VS కోడ్ మనకు సింపుల్గా ఉంటుంది ఇవి ఆపరేషన్స్ చేయడానికి. ఓకే, అంటే గిట్ ఆపరేషన్స్ చాలా సింపుల్గా ఉంటుందని చెప్తున్నా, మీకు అలవాటైంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి గిట్ ఇగ్నోర్ ఉంటుంది బేసికల్గా. క్రియేట్ గిట్ ఇగ్నోర్ యాడ్ చేసాము మనం చేయలా. సో ఇంకే ప్రాజెక్ట్ కానీ వెళ్ళి గిట్ ఇగ్నోర్ యాడ్ చేద్దాం. ఇక్కడ గిట్ ఇగ్నోర్ యాడ్ చేయలేం, మనం యాడ్ చేసి ఉండాల్సింది. సరే ఫైన్, ఏం కాదు. వేరే దాంట్లోకి వెళ్ళి గిట్ ఇగ్నోర్ యాడ్ చేద్దాం. ఏది గిట్, ఇదే కదా గిట్ ఇగ్నోర్. జస్ట్ కాపీ దిస్ context dot git ignore యాడ్ చేసేసాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, బిన్ ఫైల్ కూడా ఇచ్చేద్దాం అనమాట. ఓకే, బిన్ ఫోల్డర్ కూడా గిట్ ఇగ్నోర్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, బిన్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ బిన్ ఫోల్డర్ కూడా మనం తీసేస్తాం అనమాట గిట్ ఇగ్నోర్. ఓకే, ఇది అర్థం ఉంది. మీరు ఇంకా దీన్ని క్లోన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. Day 47. ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి రోజుటివి. గిట్ యాడ్ స్పేస్ డాట్ అన్ని యాడ్ అవుతాయి, అంటే స్టేజ్లో పడ్డాయి. యాడెడ్ ఫైల్స్ టు ద గిట్ హబ్ అని ఇస్తున్నా జస్ట్. Day 47 ఆన్వర్డ్స్. గిట్ పుష్ చూడండి, గిట్ పుష్ చేస్తున్నా, ఇట్ విల్ గో దేర్ నౌ. అయిందా చూడండి. మనం ఏంది C# కదా, చూడండి C#లో ఇప్పుడే పుష్ చేసాం మొత్తం Day 7. యూ కెన్ ఏబుల్ టు డూ క్లోన్ ఇట్, గిట్ క్లోన్ అండ్ యూ కెన్ క్లోన్ ఇట్. ఓకే, ఇది నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా, అడ్మిన్కి వెళ్ళేసి ఐ విల్ update it here in the Day 47 so that it will be easier for you. Okay, Day 47 C#. Day 47 లోకి గిట్ హబ్ ఇస్తున్నా, repo. You can practice it. Okay, fine. Okay guys, thank you so much.